మన ఆలోచన సరళిని మార్చుకుంటూ ఉంటే మన జీవితంలో మనం అనుకున్న అద్భుతాలు మనం సృష్టించుకోగలుగుతాం. డబ్బును సృష్టించిందే మనిషి అని చెప్పుకుంటాం. మరి అన్నిటికీ సృష్టికర్త మనిషి అయినప్పుడు మీ ఆలోచనల్ని పాజిటివ్గా మీరు సృష్టించుకుని మీ జీవితాల్లో మీరు ఎందుకు అద్భుతాలు సృష్టించలేకపోతున్నారు? ఒక్కసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరం కూడా జీవితంలో అద్భుతాలని మనం సృష్టించుకోవచ్చు. మన చేతుల్లోనే ఉంది. నేను చాలా వీడియోలో చెప్పాను, రేపు క్వశ్చన్ పేపరు జరిగిపోయింది వేస్ట్ పేపరు, ప్రజెంట్ ఉన్నది వైట్ పేపరు అని. మరి అలాంటి వైట్ పేపర్లో మీరు ఉంటూ మీకు ఏది కావాలో అది రాసుకుంటూ మనసులో అది ఊహించుకుంటూ దాన్ని యాక్షన్ రూపంలో అంటే వచ్చినట్టుగా ఫీల్ అవుతూ హ్యాపీగా ఆనందంగా ప్రతిరోజు మీరు అద్దం ముందు నుంచుని చెప్పుకోండి, మీకు అద్భుత ఫలితాలు జరుగుతాయి. ఇదే కాకుండా మార్నింగ్ టైంలో 4 to 5 లోపుగా మీరు నిద్రలేచి యూనివర్స్తో అలాగే మీ యొక్క ఇష్టదేవతతో పంచభూతాలకి మీ సంకల్పాలు చెప్పి తీరిపోయినట్లుగా ఫీల్ అవుతూ వాళ్ళందరికీ కృతజ్ఞత చెప్పండి. అలాగే ప్రతిరోజు కూడా మీ ఇంట్లో పనిచేసే వ్యక్తికి కానీ అంటే పని మనిషికి కానీ లేక మీ బంధువులకు కానీ మీకు ఎప్పుడూ సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి భార్యతో కావచ్చు, భర్తతో కావచ్చు, పిల్లలతో కావచ్చు, వారికి కృతజ్ఞత అంటే థ్యాంక్స్ అని చెప్పండి, లేదు కృతజ్ఞత అని చెప్పండి. ఇలా ప్రతి చిన్న పనికి కూడా మీలో కృతజ్ఞతా భావం కనుక వస్తూ ఉంటే మీకు తెలియకుండానే అద్భుతాలు మీరే సృష్టించుకోగలుగుతారు. ఎందుకని? మీ ఆలోచన పాజిటివ్గా ఉంటే పాజిటివ్ వేవ్స్ వస్తాయి. మీ ఆలోచన ఐశ్వర్యాన్ని ఆకర్షించే మార్గంగా ఉంటుంది. ఎప్పుడైతే నెగిటివ్ వస్తే నిన్నటి గురించో జరిగిపోయిన దాని గురించో ఆలోచిస్తూ ఉంటే మీలో నిరాశ నిస్సత్తువు ఏర్పడుతుంది. మరి మీలో నిరాశ నిస్సత్తువు రాకుండా ఉండాలి అంటే పాజిటివ్గా ఆలోచించాలి, ఎప్పుడూ కూడా ప్రజెంట్లో ఉండాలి, మీరే మీ లైఫ్ని మీరే లిఖించుకోవాలి. ఏది సాధించాలన్నా మానవ ప్రయత్నం చాలా ఇంపార్టెంట్. నరనారాయణులు కలిస్తేనే భారత యుద్ధం, ఇది మనందరికీ తెలుసు. ఈ కలియుగంలో ఎటువంటి సమస్యలైనా మీరు ఈజీగా ఛేదించవచ్చు, ఐశ్వర్యవంతులు కావచ్చు, ఎప్పుడూ కూడా డబ్బు, సంపద, ఆరోగ్యం, ఆనందంతో హ్యాపీగా మీరు ఉండవచ్చు. మరి మీరు ఎప్పుడూ హ్యాపీగా ఆనందంగా ఉండాలని కోరుకున్న వాళ్ళు నేను చెప్పిన ఈ చిన్న టిప్ చేసి మానసికంగా మెంటల్గా మీరు ఇలా ప్రిపేర్ అవ్వండి. ఎందుకు మీ జీవితంలో అద్భుతాలు జరగవు? ఎందుకు మీరు ఐశ్వర్యవంతులు కారు? ఎందుకు మీరు ఎప్పుడూ ఆనందంగా ఉండలేకపోతున్నారు అని మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుని నేను చెప్పినట్టుగా మారి చూడండి. అద్భుతాలు మీరు సృష్టించుకుంటారు.